ప్రియమైనటువంటి దేవుడిలాగా దేవుడు మరొక అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీరు లెక్కలేని స్థితిలో తండ్రికి సెలవు దయచేస్తూ, మరి దేవుడు మనతో ఇంత అవకాశాన్ని ఇస్తున్నాడంటే దాన్ని మనం ఎలాగో సద్వినియోగపరుచుకుంటున్నాం అనేది ఎవరికి వాళ్ళు లెక్క మరి అప్పచెప్పుకోవాల్సినటువంటి వారు ఉన్నారు. కొన్ని మాటలను గతించినటువంటి ఒక మాసం క్రిందట ఒక సంఘంలో మాట్లాడుతూ దేవునికి ఇష్టమైన పనులు ఉంటాయి, దేవునికి నచ్చని పనులు కూడా ఉంటాయి అని మరి ప్రశ్నించడం జరిగింది. మనలో కూడా చాలా మందికి దేవుని ఇష్టాలు కొన్నే తెలుసు, కొన్నిటిని మనం చేస్తూ అన్నీ చేస్తామని చెప్పని మనం చెప్పుకుంటూ, దేవుడు ఇష్టపడని మరి పనులు కూడా ఉంటూ ఉన్నాయి. ఒక రెండు మాటలు చెప్తారా ఎవరైనా? మనందరం చాలా సంవత్సరాల నుంచి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని అనేక ప్రాంతాలకు వెళ్తున్నాం కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా అడిగినటువంటి ప్రశ్నలకు సాత్వికంతో సమాధానం చెప్పాలి. దేవునికి ఇష్టమైన పనులు ఇప్పటిదాకా మీరు ఆలోచన చేసిన దాని ప్రకారంగా చెప్పచ్చా? ఎవరు చెప్తారు? ఓకే, స్వార్థ ప్రకటించాలి. సరే, ఇంకొకటి ఏదన్నా దేవునికి ఇష్టానుసారంగా వస్తాడు. సో ఇది ఎంత ఈజీగా చెప్తామో దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్. దేవుని సువార్తను ప్రకటించాలి అని చెప్తున్నటువంటి మనము సువార్తలో అనేక రకాలు ఉన్నాయని చెప్తున్నాము. అందుకే మనం ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. నేను ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక చిన్న సంఘానికి వెళ్ళొచ్చు, మీరు కూడా మీ ప్రాంతాల్లో వెళ్ళొచ్చు. కానీ ఒకళ్ళు అంత దూర ప్రయాణం చేసి వస్తున్నారంటే అక్కడ ఏదో కొద్దిగా వ్యత్యాసము ఉంటుంది. అందుకే దేవుని ప్రేమించేటువంటి వారిని ఎలాంటి ఆలోచనలు కలిగి ఉండాలో ఒకసారి మీ యొక్క గమనానికి తీసుకురావాలని అనుకుంటున్నాను. దేవుని ప్రేమిస్తే మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉంటామో కొన్ని మాటల ద్వారా మనము ఆలోచించేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక, పిల్లలు ముందుకు రండి, చిన్నపిల్లలందరూ కొద్దిగా ముందరికి రావటం ప్రయత్నం చేయండి. వెనక ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే అందరూ ఆలోచన చేస్తున్నారు కాబట్టి దేవునికి అయిష్టమైన పనులు కూడా ఒక రెండు చెప్పి మనం పాటలు మనం వెళ్తాం. దేవునికి అయిష్టమైన పనులు నెగిటివ్ చెప్పాలంటే చాలా కష్టం కదా. చెప్పేవాళ్ళకి జాగ్రత్త, ప్రశ్న ఉండదు వాళ్ళు. చిన్నపిల్లలు ఓకే, ఎందుకంటే పెద్దవాళ్ళు కాదు, ఎందుకంటే చిన్నపిల్లలు నేర్చుకున్న వాళ్ళు కాబట్టి మిమ్మల్ని అడిగితే మనకి ఉండదు, పెద్దోళ్ళే కావాలి. ఎందుకంటే we are responsible in the sight of God. దేవుని యొక్క సన్నిధానంలో చాలా బాధ్యత కలిగి మన నోటిని వాడాలని బైబిల్ సెలవిస్తుంది. ప్రసంగ గ్రంథంలో ఛాన్సర్ చెప్పుకుంటున్నాం. ఎన్నో మాటలు మనం చెప్పచ్చు, వ్యర్థమైనటువంటి మాటలు కూడా చెప్పచ్చు, కానీ దానికి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. చెప్పండి, రెండు చెప్తాను ఆ తర్వాత రెండే. కళ్ళనాడు నాలిక, ఓకే. సరే, మన సంఘంలో అయితే మన సంఘం నుంచి మన సంఘంలో ఏదైనా జరుగుతుంది. ఎందుకంటే మనల్ని మారుస్తున్నాడు దేవుడు వాక్యం ద్వారా, ఉన్నటువంటి సంఘానికి బోధిస్తున్నాడు. అది తెలుసుకోవాలి. ఓకే, మన చిన్నపిల్లల మనసులాగా ఉన్నాను, ఎదుటి వ్యక్తికి మనకి నొప్పించకుండా మాట్లాడగలం. ఓకే,
సరే, అసహ్యమైనది, దేవునికి అయిష్టమైనటువంటి పనులు. దేవుడి గురించి కూడా సాధారణంగా పడుతున్నాం అన్నమాట. సంఘం గురించి మాట్లాడతాయి కదా, అబద్ధాలు చాలా చాలా సులువుగా చిక్కులు పెట్టేస్తుంది ఈరోజు. సాతాను ఒకప్పుడు పరిశుద్ధిని పట్టుకోవాలంటే ఎంతో కష్టపడేది, ఎన్నో బాణాలు ఇస్తే కానీ తగిలేవి కాదండి. ఇప్పుడు ఈజీగా ఒక బిస్కెట్ వేస్తే దాకా పడిపోతున్నారు. బిస్కెట్ కావాలి, చిన్న చిన్న వాటిగా పడిపోతున్నాం. దేవుడు లెక్కించేటువంటిది. అందుకే సీసీ కెమెరా చూడంగానే దేవుడి కెమెరా మన మీద ఉన్న సంగతి మర్చిపోయామన్న సంగతి నాకు గుర్తొచ్చింది. మళ్ళా కనబడుతున్నటువంటి ఈ కెమెరా మనం భయపడతాం కదా, కనబడిన కెమెరాకి మాత్రం ఎటువంటి భయం లేదు. సో దేవుడు ప్రేమిస్తే మనకు ఏం జరుగుతుందో ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం నుంచి 2 మాటలను మనం ఆలోచించేద్దాం. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని స్త్రీలో నుంచి ఒకళ్ళు చదవవలసిందిగా వచ్చిన. రోమిలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపిస్తున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఏం చేస్తున్నామంటే ఇక్కడ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతుంది. అనుదినం జరగవలసినటువంటి ప్రక్రియ. Every day in a Christian life this has to be happen, because ప్రతి ఒక్క దినము అనేక పనులు చేస్తున్నాం. అందులో మనకు నచ్చినటువంటి పనులు మనం చేస్తూ కొన్ని ఎదుటి వారికి నచ్చేటువంటి పనులు కూడా చేస్తున్నాం. వీటితో పాటుగా మనం చేయవలసినటువంటి పని ఏంటంటే దేవునికి నచ్చేటువంటి పనులు మనం చేయాలి. పరిపూర్ణమైనటువంటి మారు మనసును మనము కలిగి ఉండాలి. ఎక్కడైతే మనము ఈ యొక్క లోపాలను మనలో గ్రహిస్తున్నామో దాన్ని మనం వెంటనే పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వచ్చి దేవునితో సమాధానపడాలి. దేవునికి ఎంత ఇష్టం అంటే దేవునితో సమాధాన పడటం అనేది చాలా చాలా ఇష్టమైనటువంటిది. ఎందుకంటే ఒక పాపిగా నేను వచ్చేసానని చెప్తానంటే అంతకంటే దేవుడికి కావాల్సినటువంటి మరేది లేదు. మరి దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తున్నామో మనం ఎలా రమ్మన్నారంటే ఆయన దగ్గరికి వచ్చేటప్పుడు మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక, అంటే ఎరగక అంటే ఎరగట్లేదని అర్థం. అక్కడ నెగిటివ్ డైరెక్షన్ ఉంది. అంటే మనం తెలుసుకోవట్లేదు. సంఘానికి ఒక నియమము కట్టుబాట్లు ఉన్నాయి. సంఘానికి కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లన్నింటినీ కూడా తెంచేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి సంఘాలు ఉన్నాయి. మన సంఘం దానికి మాదిరిగా ఉండకూడదు. మన సంఘాన్ని చూసి మనల్ని చూసి వేరే సంఘాల వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు మనం వారికి చూపించాలి. ఇది నా సంఘానికి ఉన్నటువంటి మంచి లక్షణం అని చెప్పుకోదగినవి మిగతా వాళ్ళతో మాట్లాడుకునేటట్టు ఉన్నాయి. మనందరిలో ఒకటిగా సపరేట్గా ఉన్నటువంటిదిగా ఉండాలి. ఎందుకంటే వేరుపరుస్తున్నాడు. సంఘాలన్నీ పరలోక రాజ్యం పరిశుద్ధపరచబడాలని అంటే ఆయన వేరుపరిచి పరిశుద్ధులుగా మనల్ని మార్చుతున్నాడు. పరిశుద్ధతను మనము కలిగి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆయన మరి దీర్ఘశాంతం, ఎంత దీర్ఘశాంతం అండి. గతించినటువంటి వారం నుంచి ఈ రోజు వరకు ఒకరికి మనం సువార్త చెప్పామా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. చేస్తున్నామా? సంఘం లోపలికి వచ్చేటప్పుడు చేయవలసినటువంటి హృదయ పరిశోధన ఏంటంటే వచ్చేసాను అనేది కాదు, రావడం ఇంపార్టెంటే, ఎలా వచ్చాను అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరికైనా నేను ప్రచురణ చేశానా, ఎవరికైనా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగాలు చెప్పబడినటువంటివి విన్నటువంటివి పరిశుద్ధాత్మ చేత వారికి ప్రేరేపణ చేసి చెప్పించినటువంటి మాటను నేను ఎవరికైనా చెప్పానా అని మీ గుండె మీద చేసుకొని మీరు చెప్పుకున్నట్లయితే అది దేవునికి వినపడుతున్నా. You are not responsible for anybody over here.
మొదట నాకు నేను రెస్పాన్సిబుల్గా ఫీల్ అవ్వాలి కదా. చేసుకొని చెప్పగలిగితే నిజంగా రెగ్యులర్గా బైబిల్ స్టడీ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత ఆత్మీయతలో ఎంత ఓదార్పుంటారో వాళ్ళకి ఎందుకు అంత కోపం రావాలంటే ఒకటి వాక్యము ఎప్పుడు కూడా ఖండిస్తూ ఉండదు. ఎక్కడెక్కడ నరకబడాలో అక్కడక్కడ నరుకుతూ ఉంటుంది. ఎక్కడెక్కడ ఏది అలవాటు చేయాలో దాన్ని అలవాటు చేస్తూ బాధను అనుభవించేటట్టుగా నీ శరీరాన్ని తయారు చేస్తుంది. వాక్యంలో అంత లోతుందనంటే మూలికల సైతం కూడా వెళ్తుందని మనం చాలాసార్లు చదువుతున్నాం కదా. మూలికల దగ్గరికి వెళ్తే ఏమైంది తెలుసా? ఎప్పుడైనా ఎవరికైనా అనుభవం అయిందా? చలి ఈ శరీరాన్ని తాకితే ఒక రకంగా ఉంటుంది, లోపల ఎముకలకి తాకితే మరొక రకంగా ఉంటుంది. లాస్ట్ టైం మా అబ్బాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ ఎక్కువగా ఉంది, కానీ ఆ షివరింగ్ అనేది మనం పట్టుకునే కానీ ఆగట్లేదు. లోపల నీకు నీరసం వస్తే అంత బాధ అవుతుంది. అనుభవించిన వాడికి తెలుస్తుంది. చాలా చాలా చలి మంచు ఉన్నటువంటి ప్రాంతాల వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాక్యము అంత లోతుల్లోనికి వెళ్ళి నిన్ను కదిలించాల. మనం ఎక్కడ కూడా కదిలించబడతలేదని గుర్తు చేసుకోవాలి. వీఆర్ బీన్ చేంజ్. గతించినటువంటి సంవత్సరం నుంచి నాలో ఉన్నటువంటి మార్పులు ఏంటి అని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకుంటే మనకు అర్థమైపోద్ది. లాస్ట్ టైం పాటలు పాడాం కదా, ఇప్పుడు కూడా పాట. లాస్ట్ టైం వాక్యం చెప్పాను కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఏంటి తేడా? ఏంటి తేడా? ఏమైనా ఉందా? లేకపోతే సేమ్ అదే విధానం చేస్తున్నాను? ఎక్కడ కూడా మార్పు లేదా? నాలో ఆలోచనలో మార్పు లేదా? చూపులో మార్పు లేదా? మనసు గాయపరచబడతలేదా? నా ముందర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా బాధతో అనుభవిస్తూ భయంకరమైనటువంటి నరకానికి వెళ్ళిపోతున్నారంటే, చనిపోతున్నారంటే ఎంతో భయంకరమైనటువంటి బాధ అనిపిస్తుంది. దేవుడు పడుతున్నటువంటి బాధ అదే. మనం లెక్కేసుకున్నాం కదా, నెలకి ఈరోజు ఈ సమయానికి కనీసం కొంతమంది చనిపోతారని చెప్పి స్టాటిస్టిక్స్ చెప్తాం. సెకండ్కి లేకపోతే నిమిషానికి ఇంతమంది చనిపోతారని ఉంటుంది. ఆ చనిపోతున్నటువంటి వాళ్ళు నీకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, నీ కాలేజీలో వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి నువ్వు వాకింగ్ చెప్పడానికి అవకాశం ఉన్నా కానీ మనం చెప్పలేకపోయామేమో. దేవుడు ప్రశ్నిస్తారన్న భయం ఉందా మనకి? అంటే దేవుని సంఘానికి ఎలా పడితే అలా రావచ్చని క్రైస్తవులు తెలుసుకుంటున్నారని మిగతా వాళ్ళు మాట్లాడుతుంటే మనం తెలుస్తుంది. ఏం పర్లేదు, నో ప్రాబ్లం, బైబిల్ పడుతున్నట్టు చెప్పాలి. దట్ ఈస్ అ ట్రెండ్. ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అంటే రోమాలు నెక్కబుచ్చుకుంటున్నాయి. ఇంత వాక్యం తెలిసినటువంటి మనకు కూడా రోమాలు నెక్కబరుచుకున్నాయంటే వీఆర్ సమ్వేర్, వీఆర్ నాట్ కమింగ్ అవుట్. బయటికి రాలేకపోతాం, మనకే తొక్కబడుతున్నాం మేము. దేవుడు ప్రేమిస్తే మీ వాక్యము, మీ జీవితము, మీ నడవడి దేవునితో సంబంధం, సమాధానం కలిగినట్టుగా ఉంటుంది. అందుకే మనం ధృవీకరించుకోవాలి. దేవుడు ఎంతో దగ్గరగా ఉన్నాడు. కృపకాలంలో మనమే చెప్తాం కదా, కృపకాలం దాటిన తర్వాత వచ్చే కాలం ఏంటి? ఆ కాలంలో నేను ప్రేమగా చూడండి కదా, అప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మళ్ళీ ఇవ్వండి నీకు. అందుకే జాన్సన్ వెళ్ళిపోయి పాట రాసి పంపించాడు కదా, ఇక్కడే చేయాలి నువ్వు ఏదైనా, ఇక్కడే నీ శరీరం ఆత్మ కలిసినప్పుడే చేస్తావు, నువ్వు తర్వాత నువ్వు చేయలేవు. ఎన్ని చేయాలనుకున్నా కానీ ఇప్పుడే చేయాలి, ఈ టైంలోనే చేయాలి. శరీరం ఆత్మ ఉన్నప్పుడే. ఇప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం ఎవరికి తెలియదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతి దినము కూడా మనము మారు మనసు కలిగి దేవుని సన్నిధానంలో దేవుని పనులు చేయమంటే లోకంలో ఉన్నటువంటి పనులన్నిటికీ ఎంత ప్రయాణిస్తున్నామో మనకందరికీ తెలుసు. చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, బాధ్యతలు నెరవేర్చాలి. వీటితో పాటుగా మిగతా సమయాన్ని దేవుని కోసం మనం ఖర్చు పెట్టాలన్న సత్యాన్ని ఈరోజు దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నాడు. అలాగే ఇంకొక మాట కూడా చూస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం
6వ అధ్యాయము 10వ వచనం. పురుషుల్లో నుంచి ఎవరైనా మాటల యందు అతడు అగపరిచిన జ్ఞానము అతన్ని ప్రేరేపించిన ఆతను వారు ఎదిరింపలేకపోయింది. మాటల యందు అతడు అడ్డుపరిచినటువంటి జ్ఞానము. మాటలు చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే నాలుక ఇందాక ఉపేంద్ర ఏం చెప్పారు మీరు ఫస్ట్? కళ్ళనాడు నాలుక. నాలుక ఎంతో భయంకరమైనటువంటి అగ్ని పుట్టిస్తుంది. ఎంతటి వాడినైనా దగ్గర ఉన్నటువంటి వాళ్ళని దూరపరచడానికి ఒక నాలుగు విడిపోతే ఈరోజు కుటుంబాల్లో ఉన్నటువంటి రక్త సంబంధికులు నేను వాళ్ళతో మాట్లాడకుండా 5 సంవత్సరాలు నేను సిగ్గు లేకుండా చెప్తున్నాను. క్రైస్తవులు నీ క్షమాపణ ఎక్కడ ఉంది? ఏసుక్రీస్తు దగ్గర నేర్చుకున్నటువంటి క్షమాపణ ఎక్కడ ఉంది? దేవుడు క్షమిస్తానని మనం అనేక చోట్ల చెప్తున్నాం కదా. నువ్వే క్షమించినప్పుడు దేవుడు ఎందుకు? అందుకే మనకి పర్లోక ప్రార్థన మత్తయి ఆరోగ్యాలు చెప్తారు. నువ్వు ఒకవేళ నువ్వు క్షమించకపోతే నీ పాపం కూడా నిలిచి ఉంటాయి. మనం నిలుపుకున్నామా లేకపోతే ఒక సంచులు వేసుకున్నాం? మనం ఎప్పుడు క్షమిస్తున్నామా? సహోదరులు క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నామా? నీ రక్త సంబంధికులను క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నామా అని దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ఆరోగ్యంలో 10వ వచనం చెప్తుంది, మాటల యందు అతడు అగ్గపరిచినటువంటి జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను ఎప్పుడైతే దేవుని పరిశుద్ధాత్మ చేత ఎప్పుడైతే మాట్లాడుతున్నామో, ఎప్పటి గారి గురించి మనం వింటున్నాయి కదా. ఆయన ఉన్నప్పుడు మనం లేక ఆయన మాటలు ఎంత కొట్టొచ్చి చెప్పగా ఉన్నాయి. వీడియోగ్రఫీలో సినిమాలో చూపించినప్పుడు కూడా చూసినట్లయితే వెంటనే చూశారు. పరలోక దర్శనం కలిగింది ఆయన. యోహాన్ గారి కలిగింది ఆయన. అందరి దర్శనం చూడగలిగారంటే ఎంత లాగి చెప్పుకుంటారు. అధికారులకు భయపడి, అధికారులు అయితే మనం అంత మౌనంగా ఉంటాం, విధేయంగా ఉంటాం కదా. వినయ మనసులో అయిపోతాం. ఎక్కడ చెప్పలేదు. నిజాన్ని కూడా దాచిపెట్టేస్తాం, చెప్పలేదు. నిజం చెప్పిన కానీ వాళ్ళు ఏమన్నా అంటారు. అక్కడ అంతమంది ఎదుట దేవుని జ్ఞానమును ఎదిరించలేకపోయారు. కాదు అలానే చూస్తూ వెళ్ళిపోయారు. అంటే ఆయన చెప్పినటువంటి మాటలలో ఉన్నటువంటి, అందుకే పరిశుద్ధాత్మను మాట్లాడేటప్పుడు మనం వినటమే, హృదయానికి ఆలోచన ఇవ్వటమే తప్ప మనం ఎదిరించలేము. ఎందుకంటే ప్రతి ఒక్క విషయం తెలిసినట్టు చీకట్లో చేసిన కార్యం తెలుసు. బైబిల్ని పట్టుకొని చదవకుండా ఎంతకాలం ఉంటున్నామో తెలుసు, నటిస్తున్నామో తెలుసు. దేవుని కొరకు బ్రతకకుండా ఉంటున్నటువంటి కాలం అంతా కూడా పరిశుద్ధాత్ముడు తెలుసు. ఎందుకంటే మొత్తం పరామర్శిస్తున్నాడు. అన్ని తెలిసినటువంటి వాడు. మనం ఆయన ముందు ఎవరు మాట్లాడగలరు? అందుకే దేవుడు చెప్తున్నాడు, దేవుడు జ్ఞానముగా మాట్లాడుతున్నాడు. అలాగే దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎందుకని ప్రేరేపిస్తున్నాడు అంటే మనకు కాలము దగ్గర పడుతుంది. ఎవరి కాలం ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇదివరకు అయితే ఒకనొక కొన్ని సంవత్సరాల క్రితం అయితే పెద్ద అయిన తర్వాతే రోగం వస్తుంది పోతారనేటువంటి ఆలోచన ఉంది. కానీ ఈనాడు ఇది లేదు. హఠాత్తుగా నేను ఒక వీడియో చూశాను. స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లవాడు పెన్ను కొనుక్కొద్దామని చెప్తాను రోడ్డు దాటడానికి బండి తీసుకొని, ఎందుకంటే మన పిల్లలంతా ప్రేమ, మనం అతి ప్రేమ మనకి, బండి చేస్తే ఆ బండితో నెమ్మదిగా వెళుతూ ఉన్నాడు. వెళ్తున్నప్పుడు పిల్లలకి అంత జ్ఞానం ఉండదు కదా. 2 వెహికల్స్ ఆడుతున్నాయి, ఒక ఆటో ఒక రిక్షా ఆడుతుంది. కొద్ది ఇటు పక్క తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. ఈ పక్క తీసుకోగానే వెనకాల నుంచి లాగేసింది. దాన్ని తప్పిదాన్ని ఇటు పక్క తీసుకుని బండి పడ్డాడు. పడగానే ఆగి తన మీద ఎక్కి తెలిసిపోయింది. వీడియో ఉన్నది. స్కూల్ డ్రెస్ లో ఎప్పుడు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. నేను మంచిగానే వెళ్తాను, నేను మంచిగానే ఉంటానేమో, మంచి ఆరోగ్యంగానే ఉన్నానేమో.
ఏ క్షణం ఏమవుతుందో తెలియనటువంటి ప్రపంచంలో ఉన్నాం. తెలియనటువంటి రోగాలన్నీ వస్తాయని తెలుసు కదా, అవన్నీ వస్తున్నాయి కదా. జ్వరం 100 దాటితే ఎక్కువ, 101 దాటితే ఎక్కువ, 102 దాటితే ఎక్కువ. ఈరోజు 107, 108 దాకా వెళ్తుంది. రోజులు చాలా చాలా భయానకంగా ఉన్నాయి. అందులో మన యొక్క దిశ పరలోకం చాలా దగ్గరగా ఉన్నది. మన యొక్క నిర్ణయం మాత్రం ఇంకా ఇట అట. మనం మరణిస్తే ఎటున్నది అనేటువంటిది సంకోచంగానే ఉన్నది. స్థిరమైనటువంటి మనసు కావాలి మనకి. సంఘానికి వస్తే ఈరోజు పొద్దున చెప్పినటువంటి దాంట్లో సంఘంలోకి వచ్చేటప్పుడు మిమ్మల్ని మీరు పరిశోధన చేసుకొని సిద్ధపాటు మనసుతో లోపలికి అడుగు పెట్టాలి. అడుగు పెట్టేటప్పుడే మీకు ఉండాలి, నేను గతించినటువంటి వారంలో చెప్పబడినటువంటి లేఖన భాగాన్ని ధ్యానించానా, ఆలోచించానా, ఏదైనా చేయమనేది చేశానా లేదా? ఎవరికైనా భయం ఉందా? మన సంఘం గురించి మాట్లాడు. ఎవరికైనా భయం ఉందా అంటే క్వశ్చన్ మార్క్. కొందరు ఆలోచన చేస్తున్నారు, కొందరు సిద్ధపడుతున్నారు, మరికొందరు వేరే ఆలోచనలతో వస్తుంది. దేవుని సన్నిధానంలో పావుగంట, గంట, అరగంట ఎంతసేపు గడిపామన్నది కాదు ఇంపార్టెంట్. పరిపూర్ణమైనటువంటి మనసుతో, పరిపూర్ణమైనటువంటి మారు మనసుతో సంపూర్ణతలోనికి పరిశుద్ధులుగా ఉండటానికి ఇక్కడికి వచ్చి మనం పరిశుద్ధులుగా తిరిగి వెళ్ళాలి. హృదయంలో మాలిన్యం ఏదైతే ఉన్నదో దేవుడైతే ఎడవ చేయడానికి రెడీగా ఉన్నాడు. మనమే ఎడవ చేసుకోలేకపోతాం, మనం ప్రేమిస్తున్నాం వాటిని. అటువంటి స్వభావం మనలో ఏదైనా ఉంటే దయచేసి ఈ ఆగస్టు మాసంలో దేవుడు మంచి సమయాన్ని ఇచ్చాడు మనకి టు రిపెంట్. కంప్లీట్ గా నాకున్నటువంటి నాకు ఏదైతే బాధ ఉన్నదో, నేను ఏదైతే చేయలేకపోతానో అది ప్రార్థన వల్లే సాధ్యం. మనం అది మళ్ళా మనకు కావాలంటే ప్రార్థించాలి, వాక్యాన్ని చదవాలి. ఈ రెండు చేస్తే పరిశుద్ధాత్ముడు నీతోనే ఉండి కార్యాన్ని జరిగిస్తాడు. దేవుడు అంత మంచి ఆదరణ ఇచ్చాడు మనకు, ఆదరణకర్త. ఎంతో దిగ్భ్రాంతిలో ఉన్నప్పుడు ఆదరించడానికి ఎవరైనా వస్తే ఎంత సంతోషిస్తాం. వాళ్ళు డబ్బులు ఇచ్చుకోవచ్చు, వాళ్ళు ఏం పని చేయకపోవచ్చు, వాళ్ళు వచ్చి ఓదారిస్తే ఎంత సంతోషంగా ఉండదు. పరిశుద్ధాత్ముడు ప్రతి దినం మన దగ్గరికి దేవుడు పంపిస్తున్నాడే, ఆయన తిరిగి వెనక్కి పంపించేటప్పుడు కొద్ది కూడా ఆయన సంతోషపడలేకపోతున్నా. దయచేసి ఆలోచన చేద్దాం. అందుకే దేవుని మాట చాలా క్లియర్గా సెలవిస్తుంది. నేను ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, కానీ ఈ రెండింటిని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నా సంఘంలో వాడు పరలోకంలో ఉంటే ఎంత ఆనందం ఉంటుందో, నాతో పాటు వేరే దేశంలో వేరే ప్రాంతం నువ్వు అనుకోకుండా అక్కడికి వెళ్ళావు, మేము కూడా అనుకోకుండా అక్కడికి వచ్చామనుకోండి, ఎంత సంతోషిస్తాం. తెలుసుకోకండి. మరి మీరు ఎప్పుడు వెళ్తారు, నేను ఎప్పుడు వెళ్తారో మనకే తెలియదు. మరి అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఒకరినొకరు పరామర్శించుకోవాలి. నేను మరి గుంటూరు వెళ్ళడం జరిగింది మా నాన్న యొక్క జ్ఞాపకార్థం గురించి. దాంట్లో చెప్పినటువంటి ఒక పాఠం పేరు మాత్రం చెప్తాను, ఆలోచన చేయండి. ఎందుకంటే కంప్లీట్లీ డిపెండెంట్, అది ప్రతి ఒక్క ఇండివిజువల్కే డిపెండెంట్. మనం ఇక్కడ శరీరంతో మిమ్మల్ని అందరూ గుర్తుపడతాం. పరలోకంలో లూకాసు వార్తలో మనం ఎప్పుడు చదువుతున్నటువంటి చిన్ననాటి నుంచి పెద్దదైనా అందరూ చెప్తున్నారు, ధనవంతుడు లాభాలు. అబ్రహాం గారు ఉన్నటువంటి కాలంలో లేడు ఆయన. మరి అబ్రహాం గారిని ఎక్కడ గుర్తుపెట్టారు? ఎక్కడ గుర్తుపెట్టాడు? ఎలా గుర్తుపెట్టాడు? మనం పరలోకానికి వెళ్ళేటప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది, అక్కడ ఎలా మనం తెలుసుకుంటాం, ఒకరినొకరు ఎలా తెలుసుకుంటాం. నాకంటే కోటాను సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మోజెస్ గారు, ఆదాము గారి గురించి అందరినీ చూస్తాం, అందరినీ గుర్తుపడతాం. ఎలా? ఆత్మ, దేవుని యొక్క ఆత్మ అంటే ఏంటి? మనం పరలోకం వెళ్ళాలంటే, ఇక్కడ నుంచి విడిపోయి వెళ్ళిపోతున్నామంటే మన యొక్క పరిస్థితి ఎలాగుంది? యేసుక్రీస్తు వారిని కూడా ఉదాహరణ చూపించారు కదా. కొంతమంది అయితే పసిగట్టారు, కొంతమంది తెలుసుకోలేకపోయారు, యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టలేకపోయారు. అవునా? మరి ఏమన్నా యేసుక్రీస్తు వారు 3వ దినాన ఆరాధన రాగానే ఏమన్నా మనం పరలోకం వెళ్ళేటప్పుడు మన యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది? ఆత్మ
అవసరమైతే